నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. రేవంత్ రెడ్డి అలాగే 2028లో రాబోయేది బీసీ సీఎం అని కూడా వ్యాఖ్యానించారు. ఒకవైపు బీసీ వాదన ఎత్తుకొని ఇంకొక వైపు సీఎం రాబోయేది బీసీ సీఎం అని ఆయన అనడం వెనక రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా, లేదంటే సీఎం సీటు మీద ఆయన ఏమైనా కన్నేశారా? ఒకటి మేడం, ఇప్పుడు నా దురదృష్టం ఏంటంటే ఈ అంశంపై నన్ను మాట్లాడితే ఇప్పుడు మీరే అన్నారు నువ్వు ఒక వెల్మ నాయకుని కాబట్టి నేను ఏం మాట్లాడినా కూడా నేను ఒక అగ్రకులాన్ని వ్యక్తిని లెక్క చూసి ఆ రకంగా అదే పర్సెప్షన్లో ఎవరన్నా కూడా ఎగ్జాజరేట్ చేసుకొని ఊహించుకుంటారు. కానీ నార్మల్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరు 100% బీసీ ముఖ్యమంత్రి కావాలి, ఉండాల్సిన అవసరం ఉంటుంది. సరే ఎవరు అవుతారు ఏంది అనేది ఆ రోజు ప్రజలు నిర్ణయిస్తారు. అందులో ఎవరిని రిప్రజెంట్ చేయాలి, ఎవరు కావాలనేది ప్రజాభిప్రాయం అనేది. అది కేవలం ఒక వ్యక్తో ఇద్దరు వ్యక్తులు లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు. దానికి సిస్టమ్ ప్రకారంగా మన డెమోక్రటిక్ కంట్రీలో లేదు మన ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ ఎలక్షన్స్లో ఓట్ల రూపకంగా మేజర్ ఎమ్మెల్యేస్ ఏ పార్టీకి అయితే గెలుస్తారో ఆ గెలిచిన ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఎవరిని చేయాలనుకుంటారో ఒక నిర్ణయం తీసుకొని వారు ముఖ్యమంత్రి అవుతారు. అందులో కేవలము క్యాస్ట్తో పాటు మన గుణము, మనం రాష్ట్రానికి చేసిన మంచి పనులు చేయాలనుకుంటున్న మన తత్వము అన్నీ కూడా దాంట్లో యాడ్ ఆన్ అవుతాయి. కొన్ని రాష్ట్రాలలో అసలు వారి పాపులేషన్ లేకపోయినా కొన్ని కాన్స్టిట్యున్సీస్లో వారి పాపులేషన్ కనీసం 0.0103% ఉన్నా కూడా అక్కడ ప్రజా ఆదరణ, ప్రజలకున్న ఒపీనియన్ ఆ ఎమ్మెల్యేని ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు కంటిన్యూస్గా గెలిపిస్తారు. ఆ గెలిపించి ఓట్లు వేసే దాంట్లో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎందుకు? ఆ నాయకుడు అన్ని వర్గాల్ని కలుపుకొని ఒక కలయికగా ఆ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి పదంగా ముందుకు తీసుకొని వెళ్తున్న ఒక భావనలో ప్రజలు గెలిపిస్తారు. అండ్ ఆశ ఉండడంలో ఎవరికన్నా ఆశ ఉంటుంది. బీసీలో పుట్టిన వారికి లేదు మా వారు కావాలని ఆశ ఉంటుంది. మళ్ళీ దాంట్లో ముద్రాజ్ వాళ్ళకి మా ముద్రాజ్ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. ఆ మున్నూరు కాపు వాళ్ళకి మా మున్నూరు కాపు నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఉంటాడు. మా యాదవ్ సోదరులకు యాదవ్ ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. గౌడ్ సోదరులకి గౌడ్ ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. ఓసీలో కూడా అట్లనే ఉంటుంది. వెల్మ వారికి వెల్మ కావాలని ఉంటుంది, రెడ్డి వారికి రెడ్డి కావాలని ఉంటుంది, వైశ్య వారికి వైశ్య కావాలంటూ ఉండడాన్ని తప్పు పట్టట్లే. కానీ అది మన ఒక్కరి చేతిలో ఉన్న నిర్ణయం కాదు. అది ఆ నిర్ణయం కోసం మనమేదో కావాలని చెప్పని వ్యక్తుల మధ్యలో కొట్లాడబెట్టి లేదు కొట్లాడుకున్నామని అంటే రేపొద్దున డెవలప్మెంట్ పోతుంది, అన్ని పక్కన పోతాయి. కేవలం డిస్కషన్స్, సెంటిమెంట్, ఎమోషన్స్ పైనే రాజకీయాలు నడుస్తాయి. దానివల్ల అందరూ నష్టపోతారు. డెవలప్మెంట్ పైన డిస్కషన్ జరిగినప్పుడు ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మనం కూడా అభివృద్ధి చెందుతాము, అందరూ బాగుపడతారు. లేదు ఓన్లీ విభజన పైన మనం డిస్కషన్ చేసినప్పుడు విభజననే మిగులుతుంది, డెవలప్మెంట్ అనేది ఉండదు. తీన్మార్ మల్లన్న తన వాదనని చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నారు. అసలు ఏంటి ఈ రేంజ్లో మాట్లాడుతున్నారు, సొంత పార్టీ మీదే అని చెప్పి జనం కూడా చూస్తున్నారు. సీతక్క ఒక్కరే రెస్పాండ్ అయ్యారు, అసలు పార్టీలో ఉన్నావో లేదో తేల్చుకో అని కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఇప్పుడు శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి, మీరందరూ కలిగి ఎమ్మెల్సీస్, మరి మీ మధ్య ఏం చర్చ జరగట్లేదా? మీరు తీన్మార్ మల్లన్నను కూడా కలిశారు మండలిలో. ఒకటి మల్లన్న నా సహచరుడు, మల్లన్నది కూడా నా పక్కన సీటే మండలిలో. ఒక లైన్, ఒక పార్టీ లైన్లో ఉన్నప్పుడు, ఒక విధి విధానాలు ఉన్నప్పుడు, ఒక పాలసీ తీసుకొని వచ్చినప్పుడు ఆ పాలసీ పైన మనకేమైనా డౌట్స్ ఉంటే పాలసీ రెడీ కాకముందు 100% కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంటుంది, మనం ప్రశ్నించగలుగుతాం. మేము దాన్ని ఎక్కడ డిఫర్ అవ్వట్లే. అండ్ ఎక్కడైనా ఏమైనా తప్పులు జరిగినప్పుడు దానిపైన 100% యూ హ్యావ్ కంప్లీట్ రైట్ ను వెళ్ళి ప్రశ్నించి చెక్ చేసుకొని వెరిఫై చేసుకునే ఒక అవకాశం అందరికీ ఉంది. కానీ వెరిఫై చెయ్యకుండా దాన్ని 100% చాలా క్లియర్ కట్గా 100% ట్రాన్స్పరెన్సీ తోటి చేసిర్రని తెలిసినాక కూడా గతంలో ఏ డేటా లేకుండా వేగ్గా ఇంతుంది అంతుంది, ఇంత ఎట్లయితుంది అంత ఎట్లయితుంది అని చెప్పి మాట్లాడతారు. ఆ మాట్లాడే అంశాలకి అసలు అథెంటిసిటీయే లేదు. అథెంటిసిటీ లేకుండా మాట్లాడినప్పుడు పార్టీ స్ట్రక్చర్, పార్టీ విధి విధానాలకి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు 100% దానిపైన క్రమశిక్షణ చర్యలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ఇప్పుడు నేను నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. నేను కాంగ్రెస్ పార్టీలో చేరింది, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో చేరినాను. అంటే ఆ సిస్టమ్ పైన ఉన్న గౌరవం, రాహుల్ గాంధీ గారి పైన ఉన్న గౌరవంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినాను. నేను రాజకీయ పరంగా రాజకీయ సిద్ధాంతాలు కూడా డాక్టర్ టి పురుషోత్తం రావు గారని తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించి, ఎవరైతే తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించి నికార్సైన
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్న వారి దగ్గర నేను వారిని గురువుగా భావించి వారి దగ్గరికి వెళ్ళి నేను శిక్షణ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చినాను. అండ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా రాష్ట్రం కోసం రాజీనామా చేసి కొట్లాడారు. ఆ స్వేచ్ఛ కేవలము భారతదేశంలో ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కంప్లీట్ డిఫరెంట్. నిజంగానే ఏదైనా అథెంటిక్ అఫీషియల్ డేటా మన దగ్గర ఉండి ఆ డేటాని మనం చూపించి లేదు ఈ డేటాలో మార్పులు చేర్పులు ఉన్నాయి, ఈ డేటాలో తప్పు తడకలు జరిగినాయి అని అంటే దాన్ని ఒప్పుకోవచ్చు. గతంలో అసలు డేటానే ఎక్కడ లేదు. లేకుంటే ఎవరన్నా వ్యక్తులు ఈ రకంగా బయటకు వచ్చి విమర్శలు చేసి వాళ్ళు మా పార్టీ వాళ్ళు ఉండొచ్చు, ఇతర పార్టీ వాళ్ళు ఉండొచ్చు, 100% దాన్ని వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వారు చేస్తున్నారని చెప్పి భావించాల్సి వస్తుంది. అది ఎవరు చేసినా అదే రకంగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా క్లియర్గా నువ్వు వచ్చి చెక్ చేసుకో, వెరిఫై చేసుకునే ఒక అవకాశం నీకుందని చెప్పి పార్టీ క్లియర్గా చెప్పింది. ఆ సంబంధించిన ప్లానింగ్ కమిషన్ అధికారులు కూడా ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఎక్కడెక్కడ ఏమేమి డౌట్స్ ఉన్నాయి వెరిఫై చేసుకోమని చెప్పారు. నాకు కూడా మొదట్లో అనుమానాలు ఉంటే ఆ మీటింగ్ సంబంధించి పెట్టినప్పుడు నేను కొన్ని ప్రశ్నించినాను, కొన్ని అనుమానాలను అడిగినాను. నాకు కొన్ని అవగాహన ఉండే పాపులేషన్ పైన కొంతమంది మాట్లాడుతారు. 3,50,00,000 పాపులేషన్ ఉంటే ఇప్పుడు కేవలం 21 లక్షలే పెరిగినాయా, అంతట్లో పెరుగుతుంది, ఇంకెక్కువ పెరగాలి కదా, 11 ఏళ్ళలో 12 ఏళ్ళలో ఇంకెక్కువ పెరగాలి కదా అని అంటారు. అది బయట వాళ్ళు మాట్లాడారు అంటే సరే ఆలోచన లేకుండా మాట్లాడారు అని అనుకోవచ్చు. ఇప్పుడు యాజ్ అ డాక్టర్ ఫర్టిలిటీ రేట్ అనేది ఒకటి ఉంటుంది. 2.1 అనేది మన పాపులేషన్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏ స్టేట్ కన్నా కూడా 2.1 రేషియో ఉందనంటే ఫర్టిలిటీ రేట్ మన పాపులేషన్ బ్యాలెన్స్ అవుతుందని చెప్పి భావించవచ్చు. కానీ తెలంగాణ ఫర్టిలిటీ రేట్ అనేది 1.7 ఉంది. అంటే మన పాపులేషన్ డే బై డే డిక్రీజ్ అవుతుంది. అంటే 1 చైల్డ్ 2 చైల్డ్కి వెళ్ళి ఇప్పుడు మనకంటే ముందు 3 చిల్డ్రన్ 4 చిల్డ్రన్ 5 చిల్డ్రన్కి వెళ్ళి ఈరోజు నన్ 1 2 కాడికి మ్యాక్సిమమ్ ఇస్ 2, మినిమమ్ ఇస్ నన్. అండ్ ఎంటైర్ సౌత్ ఇండియా పాపులేషన్ డిక్రీజ్ అవుతుంది, నార్త్ ఇండియా పాపులేషన్ పెరుగుతుంది. ఇది అఫీషియల్ డేటా. ఇది నేనేదో నా సొంతంగా చెప్తుంది కాదు. దానిపైన అట్లయితే తగ్గుతుంది ఇట్లయితే తగ్గుతుంది అని అంటే అది మనం ఊహించుకొని, అంటే ఊహకి మనం ఊహించుకొని చెప్పగలిగితే ఎన్నన్నా చెప్పొస్తుంది. ఇప్పుడు కొంతమంది నాయకులు నా దగ్గరకు వచ్చి మాట్లాడతారు, పాపులేషన్ తీసుకొచ్చి అరే నువ్వు ఏంది ఇప్పుడు ఓసీ పాపులేషన్ 21 16కి వచ్చింది. మరి వాళ్ళు కూడా కొంతమంది అడుగుతారు కదా, ఇప్పుడు దానిపైన కూడా క్వశ్చన్ చేస్తారు కదా, మరి ఓసీ పాపులేషన్ 21 16 మరి 6% తగ్గిందని అడుగుతారు. అది కిందకి వెళ్ళి ఇంటింటికి తిరిగి తీసుకొచ్చిన డేటా. అది మనమేదో మన చేతులతోటి లెక్కలేసిన డేటా కాదు అది. తీన్మార్ మల్లన్న ఈ రేంజ్లో కామెంట్స్ చేస్తుంటే అసలు కాంగ్రెస్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అతని మీద అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరన్నా కూడా పార్టీ సిస్టమ్కి డిసిప్లిన్ తప్పి సొంత ప్రయోజనాల కోసము మాట్లాడినప్పుడు బాధ్యతతోటి వారికి 1 సారి 2 సార్లు షోకాజ్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అనేది అడగడం జరుగుతుంది. క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటుంది. దాని తర్వాత కూడా వారి వివరణ సరిగా లేకపోతే ఎవరున్నా కూడా 100% డిసిప్లిన్ రియాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా తగ్గేదే లేదు అంటున్నారు తీన్మార్ మల్లన్న. ఆ తర్వాత ఇంకా ఎక్కువ కామెంట్స్ చేశారు. ఒక విషయం, ఈ రోజు కూడా నేను వారిని ఒక సోదరుని లెక్క భావిస్తా. వారు కూడా కింది స్థాయికి వెళ్ళి కష్టపడి, సరే వారి విధానాలు వేరే రకంగా ఉన్నా, వారి ఐడియాలజీ వేరే రకంగా ఉన్నా, అన్నిటినీ నమ్మి భావించి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చి, రాహుల్ గాంధీ గారి విధానాలు నచ్చి వారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు వారు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. నేను దేనిపైన మాట్లాడుతున్నా, ఏ అంశాలపైన మాట్లాడుతున్నా, ఇది కరెక్టా కాదా అనేది వారు ఒకసారి పునరాలోచించుకొని వారికి ఏమైనా అనుమానాలు ఉంటే మా పార్టీలో చాలా క్లియర్గా పార్టీ పరంగా నీకేమైనా అనుమానాలు ఉంటే ఇక్కడ పిసిసి అధ్యక్షుడు గారిని కలిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి విన్నపించుకోవచ్చు. లేదా ప్రభుత్వ పరంగా తప్పులు జరుగుతున్నాయని చెప్పి భావించితే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు. లేదు ఇక్కడ నాకు కరెక్ట్ లేదు, వీళ్ళు ఎవరిపైన నాకు నమ్మకం లేదు అని చెప్పి నువ్వు భావించినప్పుడు దీపాదాస్ మున్షి గారి దగ్గరికి వెళ్ళొచ్చు. లేదు ఇక్కడ కూడా లేదు, నాకు అన్యాయం జరుగుతుంది, నా మాట ఎవరు పట్టించుకుంటలేరంటే ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. లేదా మా అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి దగ్గరికి వెళ్ళొచ్చు. లేదా మా ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ గారిని కలిసి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. బట్ దర్ ఇస్ ఎ ప్రాపర్ సిస్టమ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ గ్రీవియన్స్. సరే నీ ప్రశ్నకి పరిష్కారం దొరుకుతుందని నేను చెప్పా, కానీ 100% ఏదో ఒక పాయింట్లో నీ ప్రశ్నకి సమాధానం అయితే దొరుకుతుంది.
ఇఫ్ నువ్వు అడిగేది కరెక్ట్ అయితే 100% పరిష్కారం దొరుకుతుంది. నువ్వు అడిగేది కరెక్ట్ కాకపోతే సమాధానం అయితే దొరుకుతుంది. కానీ సమాధానాన్ని వెతకకుండా ప్రశ్న పైన ప్రశ్న మనం క్రియేట్ చేసుకొని దాన్ని తప్పుదోలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే పార్టీ వోంట్ టాలరేట్. ఎందుకంటే పార్టీ ఇది కేవలము బల్మూరి వెంకటో లేదా మల్లనో ఒకరిద్దరు తీసుకొస్తే అధికారంలోకి రాలే. లక్షల మంది కార్యకర్తలు, నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ విధి విధానాలని ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్ళి అధికారంలోకి తీసుకురానికి కష్టపడ్డారు. ఈరోజు వారి కష్టార్జితాన్పైన మేము ఆ యొక్క కష్టార్జితాన్ని మేము నీరుగార్చే ప్రయత్నం చేస్తే నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా బల్మూరి వెంకట్ అయితే సహించాడు. యూపీఏ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నించినట్టే నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను అంటూ ఆయన రాహుల్ గాంధీతో పోల్చుకున్నారు. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ బాగానే ఉంది, సర్కార్ బాలేదు, అంటే రేవంత్ రెడ్డి సర్కార్ బాలేదు అని చెప్పారు ఆయన. అంటే రేవంత్ పాలన సరిగా లేదు అని అధిష్టానం వరకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారా? అలాగే ఈ కులగణన సర్వే అనేది సమగ్ర కుల సర్వే కాదు, అగ్ర కుల సర్వే, దీని వెనక జానారెడ్డి గారి కుట్ర ఉంది అని సీనియర్ లీడర్ పేరు కూడా తీసుకొచ్చారు. వీటన్నిటి వెనుక ఏదైనా స్కెచ్ ఉందంటారా? ఇవన్నిటిపైన బీసీ వర్గాని కోసము ఎన్నో ఏళ్ళుగా ఒక విద్యార్థి నాయకునిగా అన్ని విధాలుగా కొట్లాడి ఈరోజు పిసిసి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. దానితో పాటు తెలంగాణ ఉద్యమ సమయంలో బీసీ కులం కోసం చాలా బలంగా కొట్లాడిన నాయకుడు ఈరోజు మంత్రివర్గంలో పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఒక గిరిజన బిడ్డగా, నక్సలేట్గా అన్ని రకమైన జీవితాన్ని అనుభవించి ఈరోజు మంత్రివర్గంలో మంత్రిగా సీతక్క గారు ఉన్నారు. సంపూర్ణ నాలెడ్జ్ తోటి, సంపూర్ణ ఎవిడెన్స్ తోటి, అటు లీగల్ నాలెడ్జ్, అన్ని నాలెడ్జ్ అవగాహన ఉన్న దామోదర్ రాజనరసింహ గారు డిప్యూటీ సీఎంగా పనిచేసి ఈరోజు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. అంటే అన్ని వర్గాలకు సంబంధించి ఏదైతే కంప్లీట్గా అన్నిటిపైన అవగాహన ఉండి స్పీకర్గా పనిచేసి ఏదైతే సుదీర్ఘ రాజకీయాల్లో ఉంటూ ఈరోజు డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా వారి వారి వర్గాల కోసము, వారి కులాల కోసము, బడుగు బలైన వర్గాల కోసము సుదీర్ఘంగా, అంటే దాదాపు ఒక అంటే 25 to 30 ఇయర్స్కి వెళ్ళి రాజకీయాల్లో ఉంటూ ఈ సెక్టర్స్ కోసము కొట్లాడి ఈరోజు ఈ స్థానాల్లో ఉన్నారు. వీరందరి నేతృత్వంలో, వీరందరి నాయకత్వంలో ఇది జరిగింది. ఇవన్నిటినీ మనం పక్కన పెట్టి కేవలం దాంట్లో ఉన్న రేవంత్ రెడ్డి గారునో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారును కేవలం 2-3 వ్యక్తుల్ని చూపించి వాళ్ళు తప్పు చేసిర్రని చెప్పి మాట్లాడితే, నిజంగా వాళ్ళు తప్పు చేస్తే ఈ మంత్రివర్గంలోనే ఈ మంత్రులే ఊరుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్క గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అధిష్టానం పెద్దలు కేసీ వేణుగోపాల్ వంటి వారిని కూడా కలిశారు. త్వరలో నిర్వహించబోయే బీసీ సమావేశాలకు, సభలకు కూడా ఆహ్వానించారు. దాంతోపాటు పిసిసి కూర్పు అలాగే మంత్రివర్గ విస్తరణ గురించి అధిష్టానం పెద్దలతో వాళ్ళు చర్చించారు. ముఖ్యంగా ఇప్పుడు ఖాళీగా ఉన్న 6 పోస్టులను భర్తీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అందులో 2 బీసీ డెప్యూటీ సీఎంల పోస్టులు, అలాగే ఇంకా 4 ఏమో, ఒకటి ఎస్టీ, ఇంకొకటి వెలమ, ఇంకొకటి రెడ్డి, ఇంకొకటి మైనారిటీలకు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏమన్నా ఇప్పుడు కులగణన ఎఫెక్ట్ వీటన్నిటితో 2 డెప్యూటీ సీఎంలలో ఒకటేమన్నా ఇచ్చేస్తారా ఏంటి తీన్మార్ మల్లన్నకి? మేడం, ఎవరికి ఏం పోస్ట్ ఇస్తారో, ఎవరికి ఏం పోస్ట్ వస్తుందో దానిపైన మాట్లాడే అంత పెద్ద వ్యక్తిని నేను కాదు. అది పార్టీ ఆ రకంగా నేను మాట్లాడితే నాకు ఇతరులకి అంటే నేను కూడా వాళ్ళ లెక్కన అవుతాను. నేను ఏది పడుతుంది స్టేట్మెంట్ ఇస్తే అది పార్టీ స్ట్రక్చర్. ఇక్కడ దానికి సంబంధించి దానిపైన నివేదిక ఇవ్వాల్సిన పార్టీ పరంగా మా పిసిసి అధ్యక్షులు నివేదిక ఇస్తారు. ప్రభుత్వ పరంగా సీఎం, డిప్యూటీ సీఎం గారు, సీనియర్ అనుభవం ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి ఒపీనియన్స్ వారు ఇస్తారు. ఇవన్నిటిని కూడా జోడీకరించి మా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, దాని ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారి దగ్గర తీసుకెళ్తారు. కేసీ వేణుగోపాల్ గారు మల్లికార్జున్ ఖర్గే గారితో, మా ఎల్ఓపీ లీడర్ తోటి, మా పార్టీలో ఉన్న నాయకత్వం అందరితోటి చర్చించి వాట్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ దెల్ టేక్ డెసిషన్ ఆన్ ఇట్. ఆ డెసిషన్ వాళ్ళు ఏది తీసుకున్నా 100% అది రాష్ట్రానికి, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఉండే విధంగా వారు నిర్ణయం తీసుకుంటారు అని ఒక సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకుంది. ఒక వెలమ లీడర్కి కూడా మినిస్టర్ అవకాశం ఉంది అంటున్నారు. మరి అందులో మేమేమైనా బల్మూరి వెంకట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మేడం, నాకు చాలా క్లారిటీ ఉంది నా కెరియర్ పైన. నేను దానిపైన నేను కష్టపడ్డ దానికి నా పార్టీ
ఏ సమయంలో ఎవరికేమి ఇవ్వాలి పార్టీ ఆ నిర్ణయం తీసుకొని ఇస్తుంది. నా పార్టీ నన్ను అతి చిన్న వయసులో ఈరోజు భారతదేశంలో చరిత్ర సృష్టించే విధంగా అతి చిన్న వయసు ఉన్న ఒక వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్సీ పదవి నాకు కేటాయించారు. నాకు ఇచ్చిన పదవిని, నా బాధ్యతని ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడే విధంగా చేయాలి, పార్టీని ఏ విధంగా బలపరచాలనే ఒక ఆలోచనలో నేను ఉన్నాను తప్ప. అండ్ సుదీర్ఘంగా ఇదే వెల్మా సామాజిక వర్గానికి సంబంధించి ఈరోజు ఆల్రెడీ జోపల్లి కృష్ణారావు గారు మంత్రివర్గంలో ఉన్నారు. అండ్ ఏదైతే దానితో పాటు ప్రేమ్ సాగర్ రావు గారు, విజయ రమణారావు గారు, మదన్ మోహన్ రావు గారు, గండ్ర సత్యనారాయణ రావు గారు సంబంధించి సుదీర్ఘంగా రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తులు కూడా వెల్మా సామాజిక వర్గానికి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. సో దట్ పార్టీ విల్ డిసైడ్ ఎవరికి ఏ రకంగా రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఏమొస్తుంది అని చెప్పని. దాంట్లో ఆ ఆలోచన కూడా లేదు, అసలు ఒక ఆలోచన లేదు, ఇది అవుతాము అది అవుతాము అనే ఆలోచనలో కూడా లేదు. పార్టీ ఇచ్చిన దాంతో సంతోషంగా ఉన్న, సంతృప్తితో ఉన్న, దాన్ని బాధ్యతతోటి పనిచేసి పార్టీకి నా వలన చెడ్డ పేరు రాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా, పార్టీ కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా నేను ఉపయోగపడితే, వాళ్ళకు ఉపయోగపడితే చాలు అని చెప్పి ఒక భావన ఉన్న వ్యక్తిని నేను. ఎక్సలెంట్. మనం ఈ సందర్భంగా మీ మరో కలీగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆవిడ కూడా కులగణన గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా నీళ్లు నిజాలు అంటూ ఈ మధ్య ఒక సమావేశం నిర్వహించారు. ఇవాళ కూడా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆవిడకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు ఇలాంటి తీసుకుంటున్నారు ఆవిడ స్టెప్స్? నేను మీకు చెప్తాను. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందు ఏదైతే సంబంధించి 2016లో కృష్ణా ట్రిబ్యునల్ ఒప్పందం చేసుకున్నప్పుడు ఏదైతే వారు ఆ రోజు వారు చేసుకున్న ఒక అగ్రిమెంట్ కాపీ కృష్ణా ట్రిబ్యునల్లో వారు ఆ రోజు తీసుకున్నప్పుడు ఆ బోర్డుకు సంబంధించి 2015లో వారు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు 33% అండ్ 77% అనుకుంటే, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, 33-75 అంటే 25% మనకి, 75% ఆంధ్రాకి నీళ్లు ఇచ్చే విధంగా ఆ రోజు ఏదో వాళ్ళు కృష్ణా ట్రిబ్యునల్తో 2015లో వారు ఏదైతే చేసుకొని వాటర్ కూడా అదే రకంగా అదే పర్సంటేజ్ ప్రకారంగా వారు వాటర్ని కూడా షేర్ చేయడం జరిగింది. అంటే ఇది ఆ రోజు డాక్యుమెంట్ కాపీ, ఏదో ఆ రోజు 2015లో బీఆర్ఎస్ పార్టీ చేసుకుంది. దాని తర్వాత సరే ఆ వాటర్ పర్సంటేజ్ అనేది దానికి కొన్ని డైరెక్షన్స్, ఆ రివర్ బేసిన్ కొన్ని ఉంటుంది, అంటే ఏ రకంగా వాటర్ షేర్ అనేది జరగాలనేది. ఆ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి మనకు రావాల్సిన అన్నీ కూడా తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ తోటి ఒప్పందాలు చేసుకొని ఇచ్చేసారు. కనీసము ఆ మహబూబ్ నగర్, ఆ నల్గొండ ప్రాంతాలందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ లేదు. ఇదే పాలమూరు ఈ ప్రాజెక్ట్కి వెళ్ళి సంబంధించి డ్రింకింగ్ వాటర్ రావాలి, ఆ డ్రింకింగ్ వాటర్ కూడా తీసుకురాలేకపోయారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి వెళ్ళి ఈరోజు కోర్టుకు సంబంధించి నివేదిక సమర్పించి పర్మిషన్ తీసుకొని ఈరోజు డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా తీసుకురావడం జరిగింది మా ప్రభుత్వం వచ్చినాక. అండ్ కవిత గారు ఈరోజు బయటికి వచ్చి పాలమూరు రంగారెడ్డికి నేషనల్ స్టేటస్ తోటి బీజేపీ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ కొట్లాడాలని చెప్పి మాట్లాడుతారు. బీజేపీ పార్టీతోటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కొట్లాడుతుందో చాలా స్పష్టంగా ఈ సంవత్సర కాలంలో చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. అండ్ కృష్ణా ట్రిబ్యునల్ ఇష్యూలో కూడా ఆ తేలే వరకన్నా 50-50 అన్న రావాలి ఆంధ్ర తెలంగాణకి, తర్వాత మాకు 70% రావాలి, మీరు 30% తీసుకోవాలనే దానిపైన కూడా చాలా క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. కర్ణాటక ఒక దానికి నేషనల్ స్టేటస్ ఇచ్చిర్రు, ఇక్కడ తెలంగాణ దానికి ఇస్తలేదనే దానిపైన అనేక సందర్భాల్లో దాని రిప్రజెంటేషన్ ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారు వివరించారు. ఆ సంబంధించిన జలశక్తికి పెట్టాల్సిన లేఖలు పెట్టిర్రు, అక్కడ మాట్లాడిన వ్యక్తులతో మాట్లాడాల్సిన సంబంధించిన డిపార్ట్మెంట్స్తో మాట్లాడుతారు. అన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా కొట్లాడి ఎన్ని నిధులు తీసుకురాగలితే మన నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. దానితో పాటు ఇతర తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్తూ ఇతర దేశాల్లో దావోస్ వంటి ఎకనామిక్ ప్లాట్ఫామ్స్లో కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకురాగలుగుతున్నాం. ఇంత చిత్తశుద్ధితోటి మేము పనిచేస్తుంటే లోపాయిగా ఒప్పందాలు వారి తండ్రి గారు వీరు జైల్లో వెళ్లకుండా, వీళ్ళు చేసిన స్కాములు బయటపడకుండా, వీళ్ళు కాపాడుకోనికి గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అని చెప్పి అసలు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిందంటేనే తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారతీయ రిస్తదార్ సమితిగా మారింది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండే, అది బీఆర్ఎస్ పార్టీగా మారనీకి ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ ఫుల్ ఫామే భారతీయ రిస్తదార్ సమితి, వాళ్ళ ఫుల్ ఫామే అది. వాళ్ళు దాన్ని కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రాన్ని మర్చిపోయి విస్మరించి ఈరోజు బీజేపీ పార్టీతోటి ఢిల్లీలో దోస్తీ పెట్టుకొని లోపాయికి ఒప్పందాలు చేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. మాకు చిత్తశుద్ధి ఉంది,
బీజేపీతో ఏ రకంగా కొట్లాడాలి, ఏ రకంగా నిధులు తీసుకురావాలనేది మాకు తెలుసు. 100% కొట్లాడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. రాకపోతే నిజంగా బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆ అంశాలపైన కవిత గారు తెలంగాణ ప్రజలకి చెప్పే ముందు, ఇటువంటి అంశాల ప్రెస్ని అడ్రస్ చేసే ముందుగా గజ్వెల్ ఫార్మ్ హౌస్కి పోయి వారి తండ్రి గారికి వారు వివరించాలి. ఒక బిడ్డగా తండ్రి ఏదైతే సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఉండి ప్రజల మధ్యలో లేకుండా, ప్రజల అంశాలపైన చర్చలో పాల్గొనకుండా, అంశాలపైన మాట్లాడకుండా ఫార్మ్ హౌస్కే పరిమితి అయినప్పుడు ముందుగా వారికి పార్టీలో ఉన్న ఒక సభ్యురాలిగా, పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్సీగా, యాజ్ అ పార్ట్ ఆఫ్ పార్టీలో సభ్యురాలిగా, వారి పార్టీ అధ్యక్షులుగా వారి తండ్రి గారు ఉన్నారు, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఉన్నారు. వారి బాధ్యతని వారికి గుర్తు చేసి ముందుగా వారిని అసెంబ్లీకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కవిత గారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎక్కువని, అంతర్గత పోరు, అలాగే వర్గ పోరు, విభేదాలు ఎక్కువని మనం చాలాసార్లు విన్నాము, చూసాం కూడా. అయితే మొత్తానికి అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చేసి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేలా చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. బట్ ఇప్పుడు తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళ మీద పార్టీ కావచ్చు, ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు.